ఒక ఎవరైతే ఆ కాపు కాసే ఆయన ఉన్నాడో ఆయన దూరంగానే ఉన్నా కూడా అదిలిచ్చాడంటే ఒకసారి ఆ దొడ్లోకి మళ్ళిచ్చాడంటే వెళ్ళిపోయి అక్కడ కట్టు దగ్గర నిలబడతాయి. అంటే వాటికి తెలుసు నన్ను రోజు ఇక్కడే కట్టేస్తాడు, నా చోటు ఇదే అని ఆ ఎద్దుకు తెలుసు. అందుకే ఇక్కడ దేవుడు చక్కగా మనకు బుద్ధి చెప్పాలని రాయించాడు. ఎద్దు తన కామాందు నెరుగును అంటే ఆయన కాపు కాసే వ్యక్తి తనకు తెలుసు. మనం పోయి అదిలిస్తే అదలేదు. ఒక్కొక్కసారి బర్రెలు కానీ ఎడ్లను కానీ మనం పోయి అదిలిచ్చామనుకోండి, అది మెదలదు కదలదు, అట్లాగే ఉంటుంది. దాన్ని కాసేటోడు వచ్చి అక్కడ కర్ర పట్టాడంటే అది ఇక్కడి నుంచి పరుగు తీస్తూ ఉంటుంది. అంటే దానికి తెలుసు ఆ యజమాని యొక్క కంట్రోల్లోనే ఉంటుంది అది. కాబట్టి యజమాని ఎక్కడ కట్టేస్తే అక్కడే పోయి నిలబడుతుంది, ఏ దొడ్లో తోలితే అక్కడే పోతుంది. అడవికి కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడ నీళ్లు తాగాలో అక్కడే వీళ్ళు తాగుతాడు, ఎక్కడ పోయి మెయ్యాలో అక్కడే మేస్తాడు. అంటే యజమాని మాటనది జవదాటదనమాట. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఎద్దు